అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టమాటా కొత్తిమీర పచ్చడి రెసిపీ చూపిస్తాను. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తారండి. ఈ పచ్చడి కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని చిటపటలాడే వరకు దోరగా వేయించుకోవాలి. సిమ్ ఫ్లేమ్లోనే వేయించుకోండి. లోపల వరకు పప్పు బాగా వేగుతుంది, ఈవెన్గా టేస్ట్ బాగుంటుంది. ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక 3 నుంచి 4 వరకు టమాటాలని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత స్పైసీకి తగ్గట్టుగా 7-8 వరకు పచ్చిమిర్చి వేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఇంకా వాటర్ ఏం అవసరం లేదు, ఈ ఆయిల్లోనే టమాటా పచ్చిమిర్చి బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. క్యాప్ పెట్టుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయి. ఇలా కదుపుకుంటూ టమాటాల వాటర్ అంతా దిగిపోయే వరకు మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఇలా బాగా మగ్గే వరకు వేయించుకొని, ఈలోపు ఒక హాఫ్ కట్ట వరకు కొత్తిమీరని ఫ్రెష్గా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకొని తెచ్చుకోండి. ఇప్పుడు ఈ కొత్తిమీరని ఇందులోకి వేసేసుకోవాలి. సిమ్ ఫ్లేమ్లోనే ఈ కొత్తిమీర కూడా ఇందులో బాగా వేగేటట్టుగా కొద్దిసేపు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. టమాటో పచ్చిమిర్చితో పాటు కొత్తిమీర కూడా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని దింపేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా చల్లారిపోయాయి. ఫస్ట్ నువ్వులు వేసుకొని కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి కూడా బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మనం ఎప్పుడూ రన్ చేసే విధంగా కాకుండా మిక్సీని పల్స్ మోడ్లో, అంటే రివర్స్ మనం జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా కోర్సుగా గ్రైండ్ అవుతుంది. మనకి రోటీ పచ్చడి లాగా ఉంటుంది. మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఒక 4-5 వరకు వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. మీ దగ్గర ఉంటే కొద్దిగా లాస్ట్లో ఇంగువ వేసుకోండి, పోపులో బాగుంటుంది. నేనైతే ఇలా బాగా వేగిపోయాక ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇందులోకి వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 మినిట్ పాటు ఇలా వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. వేడి వేడి అన్నంలోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా అసలు ఏ కర్రీస్ కూడా పనికిరావన్నమాట. దీని ముందు అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.